భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 15 శ్లోకం పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః పౌర్ణం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. అనువాదము: శ్రీకృష్ణ భగవానుడు తన శంఖముగాను పాంచజన్యాన్ని పూరించెను. అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని భోజన ప్రియుడైన ఘనకార్యాలను నెరవేర్చే భీముడు పౌర్ణమనే మహాశంఖాన్ని పూరించెను. తాత్విక విశ్లేషణ: ఈ శ్లోకంలో కనిపించే శంఖధ్వని కేవలం యుద్ధానికి శుభసూచకమే గాదు, అది ధర్మయుద్ధం ప్రారంభమయ్యే శబ్దమైనది. హృషికేశుడు అనే నామం శ్రీకృష్ణునికి ఎందుకు అంటారు? హృషికేశుడు అంటే ఇంద్రియాలాధిపతి. అర్థం ఏమిటంటే మన ఐంద్రియాలతో మనం చేసే ప్రతిచర్యకు నియంత్రణ శ్రీకృష్ణుని అధీనంలోనే ఉంటుంది. ఈ రణరంగంలో అర్జునుడి ఇంద్రియాలపై నియంత్రణ వహించిన శ్రీకృష్ణుడు అలా తన నామాన్ని తగినట్లుగానే ధ్వనింపజేశాడు. ధనుంజయుడు అనే అర్జునుని పేరు. అర్థం ధనం గెలుచుకునేవాడు. ధర్మరాజు యజ్ఞాలకు కావలసిన ద్రవ్యాన్ని సంపాదించడంలో అర్జునుడు చేసిన సహాయం వలన ఈ నామం. వృకోదరుడు. భీముడికి ఎందుకు ఈ పేరు? వృక సమానము నరసింహం, ఓదర సమానము కడుపు. అతడి ఆకలి విపరీతమైనదైనప్పటికీ హిడింబాసురుని వధించటంలో చేసిన ఘనకార్యం వలన ఈ విశేషణం అతనికి లభించింది. శంఖధ్వనుల గంభీరత. ఈ శంఖధ్వనులు పాండవుల బలాన్ని సూచించేవే కాక వారితో పాటు ఉన్న శ్రీకృష్ణుని దివ్యాశీర్వాదాన్ని వెల్లడించాయి. కౌరవుల వైపు అట్టి దైవ సన్నిధానం లేకపోవడం వల్ల వారి పరాజయం అప్పుడే సంకేతంగా సంకలితమయ్యింది. సారాంశంగా చెప్పాలంటే ఈ శ్లోకములో కనిపించే పేర్లు, శంఖాలు, శబ్దాలు అన్నీ సంకేతాలే. అవి ధర్మపథాన్ని తెలియజేస్తూ యుద్ధానికి ముందు ధర్మము అధర్మము ఎవరి పక్షానున్నాయో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ శంఖధ్వనులు కేవలం శబ్దాలు కావు, అవి జగత్తుకు ధర్మస్వరూపమైన సంకేతాలు. ఈ శ్లోకం మనకు నేర్పింది ఏమిటంటే ధర్మపక్షాన ఉన్నవారిని దేవతలు సైతం వెన్నంటుతారు. ధన్యవాదాలు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ధర్మ సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. జై శ్రీకృష్ణ.